2.5 ఏళ్ల క్రితం హైదరాబాద్లో డబుల్ డెక్కర్ బస్సులను ప్రభుత్వం తీసుకొచ్చింది. దాదాపు 12 కోట్ల రూపాయలతోటి తీసుకొచ్చిన 6 డబుల్ డెక్కర్ బస్సులు ప్రతిరోజు హైదరాబాద్లో తిరుగుతుంటాయి. అయితే ఏ రూట్లో తిరుగుతుంటాయి? ప్రస్తుతం ఈ డబుల్ డెక్కర్ బస్సులు హైదరాబాద్ ప్రజలకు ఉపయోగకరంగానే ఉన్నాయా లేదా? అసలు విషయం, ఈ డబుల్ డెక్కర్ బస్సులు కేవలం మహిళలకు మాత్రమే కాదు, పురుషులకు కూడా ఫ్రీ అనే విషయం అసలు ఎంతమందికి తెలుసనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం డబుల్ డెక్కర్ బస్సు పార్కింగ్ ప్లేస్ దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి డబుల్ డెక్కర్ బస్సులు ప్రతిరోజు హైదరాబాద్కు వివిధ రూట్లలో వెళ్తుంటాయి. అయితే ఏ రూట్లో ఈ డబుల్ డెక్కర్ బస్సులు నడుస్తాయి, ఈ వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. అన్న నమస్తే, ఎన్ని రోజులు అంతా మీరు ఈ డబుల్ డెక్కర్ బస్సు నడుపుతున్నారు? 3 years అవుతుంది. 3 సంవత్సరాలు అవుతుంది. 6 వెహికల్స్ ఉంటాయి. మొత్తం ఎన్ని బస్సులు అయినా? 6 వెహికల్స్ ఉంటాయి. ఏ రూట్లలో? 4 బస్సెస్ సెక్రటేరియట్ టు వేవ్రాక్ వెళ్తాయి. ప్యారడైజ్, బేగంపేట్, పంజగుట్ట, ఎల్వి ప్రసాద్, జూబ్లీ చెక్ పోస్ట్, మాదాపూర్, హైటెక్ సిటీ, రాయదుర్గం మెట్రో, అలాగే గచ్చిబౌలి, 888, వేవ్రాక్ దాకా వెళ్తాయి. ఇంకొక బస్సు అంటే ఇంకా మిగిలిన 4 బస్సెస్ ఉంటాయి. 10 o'clock స్టార్ట్ అవుతుంది. 10, 11, 12, 2. 4 బస్సెస్ ఏమో హైటెక్ సిటీ, ఒక్కో బస్సు ఒక్కో ట్రిప్ ఒక్కో ట్రిప్ వెళ్తుంది. ఇంకొక 1 వెహికల్ ఏమో చార్మినార్ టు జేబీఎస్. 2 బస్సులు. ఈవినింగ్ 4 o'clock స్టార్ట్ అవుతుంది. ఓన్లీ ట్యాంక్ బండ్ చుట్టూ నెక్లెస్ రోడ్ 10 o'clock. ఇప్పుడు ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచితం ఉంటుంది. ఈ డబుల్ డెక్కర్ బస్సుల్లో పురుషులకు కూడా ఉచితమైన అందరికీ ఎవరైనా ఎక్కొచ్చు, ఫ్రీ. ఎవరైనా ఆధార్ కార్డు ఏమైనా చూపించాలి? ఏది అవసరం లేదు, ఎక్కి వాళ్ళ స్టాప్ లో వాళ్ళు దిగిపోతారు. ఇప్పుడు ఆర్టీసీ మీరు అంటున్న వేవ్రాక్ వెళ్ళాలంటే ఎన్నో బస్ స్టాప్స్ ఉంటాయి. మీరు ప్రతి బస్ స్టాప్ లో ఆర్టీసీ బస్సులు ఆగినట్టే ఆగుతాయా లేదా వెళ్ళిపోతుంటారా? అలాగే ఆగుతాం మేము. ఆర్టీసీ ఎలా వెళ్తే అదే స్టాప్ లో ఆపేస్తాం. ఆపి పబ్లిక్ ని ఎక్కించుకుని వెళ్ళిపోతాం. ప్రతి స్టాప్ లో ఆపుతాం. అంటే ఛార్జింగ్ ఒకసారి పెడితే ఎన్ని కిలోమీటర్లు ఛార్జింగ్ వెళ్ళవచ్చు? 120 kilometers వస్తుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 120 వస్తుంది. మళ్ళీ హైటెక్ సిటీ పోయేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 1 hour మళ్ళీ ఛార్జ్ చేస్తాం. చేసి మళ్ళీ ఈవినింగ్ 4 o'clock స్టార్ట్ అవుతాయి. హైదరాబాద్ లో ఇంకా చాలా చోట్ల రద్దీ ఎక్కువ ఉంటుంది. ఇంకా కొత్త రూట్లు ఏమన్నా అట్లాంటిది ఏదైనా ఉందా? ప్రపోజల్ అయితే ఇంకేం చెప్పలేదు మాకు. ప్రస్తుతానికైతే వేవ్రాక్కి ఒక 4 బస్సులు, తర్వాత జేబీఎస్ నుంచి అఫ్జల్ గంజ్ అంతే 2 బస్సులు ఉన్నాయి. రైట్, ఇది డబుల్ డెక్కర్ ఆర్టీసీ డబుల్ డెక్కర్ బస్సు డ్రైవర్ చెప్తున్న వివరాలు. ముఖ్యంగా ప్రతిరోజు ఉదయం 10 గంటలకి ఈ డబుల్ డెక్కర్ బస్సులు ప్రారంభమవుతాయి. ఇక్కడి నుంచి ప్రారంభమైన తర్వాత ప్యారడైజ్ నుంచి పంజాగుట్ట మీదుగా మాదాపూర్ మీదుగా అవి వేవ్రాక్కి చేరుకుంటాయి. ఆ తర్వాత తిరుగు ప్రయాణంలో నానక్రామ్గూడ, కాజాగూడ, అదేవిధంగా టౌలిచౌకి, మేదీపట్నం మీదుగా మళ్ళీ ఇక్కడికి ఈ పాయింట్ చేరుకుంటాయి. అంటే మొత్తం 4 బస్సులు వేవ్రాక్కి వెళ్తే ఆ 4 బస్సులు ఒక్కో ట్రిప్పు ఎంచుకున్న మార్గాల వరకు వెళ్తాయి. ఇక ప్రతి ఒక్కరికి కూడా, అంటే మహిళలతో పాటు పురుషులకు కూడా ఈ బస్సులో ఉచితం. ఆర్టీసీ ఆపిన బస్ స్టాప్లోనే డబుల్ డెక్కర్ బస్సులు కూడా ఆగుతాయి. ప్రయాణికులను ఎక్కించుకుంటామని కూడా డబుల్ డెక్కర్ బస్సు డ్రైవర్ చెప్తున్నారు. ఇక మరిన్ని వివరాలు ఈ డబుల్ డెక్కర్ బస్సు గురించి తెలుసుకుందాం. నా పేరు ప్రసాద్ అండి. ఇది నేను మొదటిసారిగా ఈ టూరిజం డబుల్ డెక్కర్ బస్సు ఎక్కుతున్నాను. ఇది నాకు కూడా తెలియదు. ఇది నాకు వీడికి వచ్చిన తర్వాత ఫ్రీ బస్ అని తెలిసింది. ఇది చాలా ఉపయోగంగా ఉంది. ఈ ట్యాంక్ బండ్ చుట్టూ తిరిగి చూడడం కూడా చాలా బాగుంది. ఇదే బస్సు మహాలక్ష్మి ఏదైతే ఫ్రీ బస్సు, ఉచిత బస్సు ఉందో వాళ్ళకు కూడా కొంచెం బెనిఫిట్గా ఉంటే బాగుంటుంది ఈ బస్సు. ఎందుకంటే మహిళలు ఫుడ్ బోర్డింగ్ చేస్తారు మామూలు బస్సులలో, ఆర్టీసీ బస్సులలో. వాళ్ళకి ఇలాంటి బస్సులు కొన్ని వినియోగిస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం అండి. వెళ్తుంటాను, హైదరాబాద్ వెళ్తుంటాం. మొత్తం మా పురుషులే కూడా ఆడలే ఆక్రమిస్తున్నారు. అలాంటి రూట్లలో, లాంగ్ రూట్లలో ఇలాంటి బస్సులు తిప్పితే బాగుంటుందని నా ఉద్దేశం. నా పేరు నరేష్ కుమార్. ఈ డబుల్ డెక్కర్ బస్ ఈరోజే ఫస్ట్ టైం ఇక్కడ. చాలా ఆనందంగా ఉన్నది. అన్ని వ్యూ చాలా చూడడానికి, ట్యాంక్ బండ్ చుట్టుపక్కల ప్రదేశాలన్నీ చూడడానికి బాగుంది. అయితే ఈ బస్ ఫ్రీ అనే విషయం మాకు ఇక్కడ వచ్చి చూసేవారు కూడా తెలియదు. ఈ బస్సు మన మిగతా చోట్లలో కూడా చాలా రద్దీగా ఉంటుంది. ఇప్పుడు మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత చాలా రద్దీగా ఉంటున్నాయి బస్సులు. అన్ని రూట్లలో కూడా ఇటువంటి బస్సుల్ని ఒక 10 రూట్స్లో అయినా 15 రూట్స్లో అయినా పెడితే ప్రజలకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ప్రస్తుతం మనం డబుల్ డెక్కర్ బస్సులో ఉన్నాము. మొత్తం హెచ్ఎండిఏ పరిధిలో 6 డబుల్ డెక్కర్ బస్సులు ఉంటాయి. ప్రసాద్ ఎంఎస్కి కొద్ది దూరంలోనే ఈ డబుల్ డెక్కర్ పార్కింగ్ పాయింట్ ఉంటుంది. అక్కడనే ఛార్జింగ్ స్టేషన్ కూడా ఉంటుంది. ఒక 4 బస్సులు ప్రతిరోజు వేవ్రాక్ వరకు వెళ్తాయి. ముఖ్యంగా రూట్ చెప్పాలంటే ప్యారడైజ్, బేగంపేట, పంజాగుట్ట, మాదాపూరు, ఆ తర్వాత హైటెక్స్ మీదుగా అవి గచ్చిబౌలి, ఆ తర్వాత వేవ్రాక్ వరకు వెళ్తాయి. మళ్ళీ తిరుగు ప్రయాణంలో వేవ్రాక్ నుంచి
మెహదీపట్నం మీదుగా అంటే టౌలిచౌకి అదేవిధంగా మెహదీపట్నం మీదుగా మళ్ళీ ఖైరతాబాద్ నుంచి ఇక్కడ చేరుకుంటాయి. అంటే వెళ్ళే రూటు మళ్ళీ తిరిగి వచ్చే రూటు కొంత డిఫరెంట్గా ఉంటుంది. ముఖ్యంగా హెచ్ఎండి 2023లో గత ప్రభుత్వం 6 బస్సులని దాదాపు 12 కోట్ల రూపాయల ఖర్చుతోటి ఈ డబుల్ డెక్కర్ బస్సులని ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే ప్రస్తుతం 1.5 కోటి మంది పైగా జనాభా ఉన్న హైదరాబాద్లో ప్రతిరోజు ఆర్టీసీ బస్సుల మీద ఆధారపడి ఎంతోమంది ప్రయాణికులు వారి రోజువారీ డ్యూటీలకి ఇతర కార్యక్రమాల కోసం వెళ్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్లో 2,500 నుంచి 2,800 బస్సులు మాత్రమే ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయి. కానీ కోట్ల రూపాయల ఖర్చు పెట్టి తీసుకొచ్చిన ఈ డబుల్ డెక్కర్ బస్సులు మాత్రం ఇంకా ప్రయాణికులకి సేవలు అందించడంలో ఇంకా అవగాహన లేకపోవడం వల్ల ఇవి ప్రస్తుతం ప్రయాణికులుగా చేరువ కాలేదనే చెప్పాలి. ఎందుకంటే ఒక ఎలక్ట్రిక్ బస్సు ప్రస్తుతం ఒక సాధారణ ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు మనం చూస్తే అది నిండిపోయి ఉంటుంది. కనీసం ఒక ప్రయాణికుడు నిలబడదామంటే కూడా అక్కడ ప్లేస్ ఉండదు. కానీ ఇదే డబుల్ డెక్కర్ బస్సులో ఇది మహిళలతో పాటు పురుషులకు కూడా దీంట్లో ఉచితంగానే ఉంటుంది. కానీ అవి రెగ్యులర్గా ఆర్టీసీ ఆపుతున్నట్టు స్టాప్లలో ఆపడం ఇలాంటివన్నీ కూడా కొంత గ్యాప్ అనేవి వస్తుంటాయి. కేవలం కొన్ని చోట్ల ఆపడం ఆ తర్వాత మళ్ళీ వెళ్ళిపోవడం లాంటివి జరుగుతుంటాయి. అయితే ప్రయాణికులకి కొంత మరింత చేరువగా ఈ డబుల్ డెక్కర్ బస్సులు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా తెలంగాణ ఆర్టీసీకి ఈ డబుల్ డెక్కర్ బస్సులను ఇవ్వాలనే ప్రతిపాదన ఉన్నప్పటికీ ఇప్పటి వరకు అది కార్యరూపం దాల్చలేదు. ఒకవేళ ఆర్టీసీకే ఈ డబుల్ డెక్కర్ బస్సులను ఇస్తే కొంత ప్రయాణికులకి ఫేవర్గా ఉంటుంది. ఎందుకంటే ప్రతిరోజు ఇదే హైటెక్ సిటీకి వెళ్ళే రూట్లో ఎలక్ట్రిక్ బస్సులు వెళ్తుంటాయి. అందులో అసలు నిలబడదామంటే కూడా ప్రయాణికులకి ప్లేస్ ఉండదు. గంటల తరబడి అటు బస్సులలో పడిగాపులు గాయాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ డబుల్ డెక్కర్ బస్సులను ఆర్టీసీకి ఇస్తే కొంత ప్రయాణికులకి రద్దీ తగ్గడం లాంటివి కూడా జరుగుతాయని ప్రయాణికులు కోరుతున్నారు. అయితే దీనికి సంబంధించి హెచ్ఎండి ఎలాంటి సమాధానం చెప్తుంది, రాబోయే రోజుల్లో ఈ డబుల్ డెక్కర్ బస్సులను పూర్తి స్థాయిలో ప్రయాణికుల కోసం ఉపయోగించడానికి ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేస్తుందనేది చూడాల్సి ఉంది. కెమెరామెన్ సతీష్తో విశాల్, ఆంధ్రప్రభ.